ప్రజలు కోరుకున్న కూటమి యొక్క అధినేతలు నెల్లూరుకి రావటం ఆనందంగా ఉంది. వ్యక్తిగత లాభాలు పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం టీడీపీ, బీజేపీ, జనసేన ఏకమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ప్రజలందరికీ తెలుసు. కూటమి పార్టీలను అధికారంలోకి తెచ్చుకోవడం ఎంతో అవసరం. రాజధాని లేని రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. పబ్జీ ఆడుతున్నట్లు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల మనోభావాలతో ఆడుకున్నారు. 3 పార్టీల కలయికతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఆశ చిగురించింది. చంద్రబాబు ముఖ్యమంత్రి కావటం, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లటం ఖాయం. యువత, వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు కూటమి పార్టీలు అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో వైసీపీ చేస్తున్న అరాచకాలకు రాజకీయ నాయకులు సైతం కంపెనీలు మూసుకొని ఇతర రాష్ట్రాలకు వెళ్లిన పరిస్థితులు మనం చూశాం. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమాంతరంగా అమలు పరచగల ప్రభుత్వమే ప్రజా ప్రభుత్వం అవుతుంది. అది కూటమి ప్రభుత్వం మాత్రమే. పాల్గొన్నవారు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, సుందర్రామిరెడ్డి తదితరులు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదైతే 2 పార్టీలు కలవాలనుకున్నాయో, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఆ కూటమి యొక్క అధినేతలు ఒకటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మొట్టమొదటిసారిగా నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టబోతున్నారు. ఈరోజు సాయంత్రం 5:30 గంటలకి ఇద్దరు నాయకులు వేరే వేరే హెలికాప్టర్స్తో 5:30 గంటలకి నారాయణ మెడికల్ కాలేజ్ హెలిప్యాడ్ దగ్గర వాళ్ళు ల్యాండ్ అవ్వబోతున్నారు. అలాగనే ఈరోజు 6:15 బహిరంగ ర్యాలీ రూరల్ నియోజకవర్గంలో కేవీఆర్ పెట్రోల్ పంప్ దగ్గర నుంచి రోడ్ షో, అలాగనే రూరల్ నియోజకవర్గం మొత్తం కేవీఆర్ పెట్రోల్ పంప్ కాడ నుంచి ఆర్టీసీ బస్టాండ్, అదే విధంగా విఆర్ కాలేజ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం దాకా రూరల్ నియోజకవర్గం ర్యాలీ ఉంటుంది. అంబేద్కర్ విగ్రహం కాడ నుంచి గాంధీ బొమ్మ నుంచి ట్రంక్ రోడ్ పైన పోయి నర్తకీ సెంటర్లో ఉండే ఎన్టీఆర్ విగ్రహం వద్ద బహిరంగ సభ ఉంటుంది. ఈరోజు ప్రజలు ఈ 2 పార్టీల యొక్క కూటమి అన్ని ఈగోస్ పక్కన పెట్టి, వ్యక్తిగత పార్టీల యొక్క లాభాలు పక్కన పెట్టి కాంప్రమైజ్ అయ్యి తగ్గి తెలుగుదేశం 175 నిలబడడానికి 175 క్యాండిడేట్లు ఉన్నారు. అలాగనే జనసేనకులకు 175 క్యాండిడేట్లు ఉన్నారు. అయినా తగ్గి ప్రజల కోసం, ఈ రాష్ట్ర శ్రేయస్సు కోసం ఈరోజు కాంప్రమైజ్ అయ్యి ఈరోజు ఈ కూటమి తయారవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఉండే పరిస్థితి మీ అందరికీ తెలుసు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల యొక్క కూటమి గవర్నమెంట్ తెచ్చుకోవడం ఎంతో అవసరం. మన బిడ్డల భవిష్యత్తు, ఈ రాష్ట్రానికి రాజధాని లేని యొక్క రాష్ట్రం మనదే. తమాషా ఆడుకున్నారు, చిన్నపిల్లకాయలు ఆడుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలతో ఆడుకున్నారు. పబ్జీ ఆడుకున్నట్టు పబ్జీ. ఈరోజు ఈ ఇద్దరు నాయకులు నెల్లూరు నగరంలో వస్తున్నారు. నెల్లూరు నగర ప్రజలందరికీ కానీ కోరడం ఏంటంటే, మీ అందరూ ఈ ర్యాలీలో పాల్గొని ఆడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ఈ యొక్క సభని దిగ్విజయం చేయాలని కోరుతున్నా. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి గెలవడం ఖాయం.
చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం, జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం. ఈ రాష్ట్ర భవిష్యత్తు, ఉజ్వల భవిష్యత్తు తీసుకొని రావడానికి ఈ యొక్క మూడు పార్టీల యొక్క కలయిక ఈ రాష్ట్ర ప్రజల్ని ఈరోజు ఒక ఆశలు వస్తున్నాయి. ఇప్పుడు యంగ్స్టర్స్ మాకు ఉద్యోగాలు రావచ్చు, వస్తాయి, వీళ్ళు వస్తే అని ఒక కోరిక వస్తుంది. వ్యాపారస్తులు స్థిమితంగా ఉన్నారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వస్తే వ్యాపారాలు బాగా చేసుకోవచ్చు అని. లేదంటే మీకు తెలుసు, ఏదైనా ఇండస్ట్రీ పచ్చగా ఉంటే అది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి భాగస్వామ్యం కావాలి. దాంట్లో పెట్టుబడులు తెచ్చే పరిస్థితి లేదు. ఉండే కంపెనీలు ఈ నుంచి ఈ రాష్ట్రం నుంచి పారిపోయింది మనం అందరం చూసాం. స్వయాన రాజకీయ నాయకులు, ఎవరికైతే క్లౌట్ ఉంటుందో, ఎవరికైతే మజిల్ పవర్ ఉంటుందో, రాజకీయ నాయకులు కానీ ఫ్యాక్టరీలు మూసేసి వెళ్ళిపోయిన పరిస్థితి అందరూ అర్థం చేసుకోవాలి. ప్రజలు సుభిక్షంగా ఉండాలంటే మంచి పాలన ఉండాలి. నిన్న మేనిఫెస్టో ఇచ్చాం, ఒక జాయింట్ మేనిఫెస్టో. సంక్షేమం ఒక పక్క, అభివృద్ధి ఒక పక్క. ఈ రెండింటిని సమానంగా తీసుకెళ్లే గవర్నమెంటే ప్రజల యొక్క గవర్నమెంట్. ఏది ఎక్కువ చేసి ఏది తక్కువ చేసినా అది సమన్వయం జరగదు, సస్టైనబుల్ అవ్వదు. ఈ సస్టైనబుల్ గవర్నమెంట్ రావాలంటే అటు కేంద్రం యొక్క సహకారం, ఇటు ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ యొక్క ఆలోచనలు, అనుభవం అయిన వ్యక్తి. ఈ క్రైసిస్లో, సంక్షోభంలో ఎటువంటి సంక్షోభాన్నన్నా ఎదుర్కొని అందులో నుంచి మంచితనం, సంక్షోభం నుంచి మంచితనం తీయగలిగే అనుభవం ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి వ్యక్తులు మన నెల్లూరుకి వస్తున్నారు. కాబట్టి జన సైనికులకి, అలాగనే తెలుగుదేశం కార్యకర్తలకి, శ్రేయోభిలాషులందరికీ కానీ ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాల్సిందిగా అందరినీ పేరు పేరు నేను కోరుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మనం నెల్లూరు నగరంలో సాయంత్రం 6 గంటలకి ఇందాకే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు చెప్పిన విధంగా ఇరు పార్టీల అధినేతలు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పొత్తు కుదుర్చుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరుకి రావడం, ఈ సింహపురి గెడ్డపై సింహాల కలయిక ఎలా ఉంటుందో ఈరోజు సాయంత్రం మనం జరగబోయే రోడ్ షోలో కానీ బహిరంగ సభలో కానీ తెలుస్తుంది. అదేవిధంగా ప్రజలందరూ వీరికి అభివాదం తెలిపేదానికి, అదేవిధంగా ముందరికి రావాలని, అదేవిధంగా నలుమూలల వ్యాప్తంగా ఉండే ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఈరోజు ఖచ్చితంగా ఈ రోడ్ షోలో, అదే బహిరంగ సభలో పాల్గొని ఈరోజు సభని విజయవంతం చేయాలని, రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఈ పొత్తు పెట్టుకోవడం, అదేవిధంగా ఈరోజు ఒక మహమ్మారి చేతిలోంచి మన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా ఈరోజు వాళ్ళు వేస్తున్న అడుగులకి మన అందరం వెనకాల తోడ్పాటు ఇవ్వాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం ఇరు పార్టీల అధినేతల్ని ఖచ్చితంగా అందరూ వచ్చి వారికి అభివాదాలు తెలియజేసి, అదేవిధంగా ఈ సభని విజయవంతం చేయాలని, కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మొదలయ్యే ఈ రోడ్ షో మద్రాస్ బస్టాండ్, విఆర్సి, అదేవిధంగా ట్రంక్ రోడ్ మీదగా, గాంధీ బొమ్మ ట్రంక్ రోడ్ మీదగా నర్తకీ సెంటర్ చేరుకుంటుంది. కావున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ సాయంకాలం 5:30 గంటలకి కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గరికి చేరుకొని బహిరంగ సభ దాకా ఖచ్చితంగా ఇద్దరి అధినేతలకు మీరు శుభాకాంక్షలు తెలుపుతూ ముందరికి రావాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.